వసే కాంతం, అమ్మగారండి, ఎంతసేపు తుడుతావే? తుడుస్తున్నాను కదండి. చెప్పండి. ఊళ్ళో విశేషాలేంటే? ఏంటండి ఆయన కూర్చొని చెప్తాను మీకు. సరేండి, ఊర్లో అందరూ పండగ చేసుకుంటారండి, మరి మనం కూడా చేసుకుందామండి పండగ. అవునా, చేసుకున్నాం. ఎలా చేస్తున్నారే అందరూ? చాలా బాగా చేస్తున్నారా? చాలా బాగా చేస్తున్నారండి. డాన్సులు వేస్తున్నారు, కేక్ కటింగ్ చేస్తున్నారు. అయితే అన్ని తినేసాం అనమాట. నువ్వు అప్పుడే తినేసాను అమ్మగారండి. మీకు కూడా తెచ్చానండి, ఫ్రిడ్జ్ లో పెట్టాను. మన ఫ్రెండ్స్ చాలా గొప్ప గొప్పవారు, చాలా ఎమ్మెల్యేలు, కౌన్సిలర్ గారు, సినీ యాక్టర్స్, డాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళందరికి ఒకసారి కాల్ చేసి మాట్లాడి అందరినీ పిలుద్దాం మన న్యూ ఇయర్ కి. పిల్లండి తీసుకెళ్ళి అందించవ్వాలి. ఎందుకంటే అమ్మగారండి. హలో, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నామండి, అందరూ రండి. తలుపు తడుతున్నారు. వస్తే కాంతం ఎవరు వచ్చారు చూడండి. అమ్మగారండి, అమ్మగారండి ఎవరు వచ్చారండి? ప్రభా మీరా? రండి రండి, కూర్చోండి ప్రభా, మొదటి స్థానంలో కూర్చోండి. చూస్తానండి, చూస్తాను. అమ్మగారండి ఎవరో దెయ్యంలా ఉందండి బాబు. బాబోయ్, ఏంటమ్మగారండి భయాత్మ చూస్తుంటే. దెయ్యం ఎవరే? ఆగి చూద్దాం. చూడండి, తెల్లగుందా. దెయ్యం అంటావంటే చాలా ఫేమస్ హీరోయిన్ నయనతార వచ్చింది. ఏమంటే బాబు, మా పని మనిషికి తెలియక అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటది. కూర్చోదా. మానుకొని వస్తే నువ్వు నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నాకు ఫస్ట్ ప్లేసే కావాలి. ప్రభా మీరేమనుకోకపోతే పక్క స్థానానికి వెళ్తారా? వచ్చిన వారికి మర్యాదలు చూడవే. చేస్తానాగండి మీరు ఒకరు. ఇది పని మనిషిలా లేదు, నేను పని మనిషిలా ఉన్నాను. అది కరెక్టే. ఎంత దరిద్రంగా ఉంది, మీ మొహలా ఉంది సేమ్. అవునవును, ఇలాంటివి ఎప్పుడైనా తాగేవేటి. అమ్మగారండి ఏంటి అంత ఆరక్షణ చేస్తుంది అండి హీరోయిన్. మర్యాద ఇవే. ఫింగర్ టైర్కి ఏదో వాగేసి అలా బాధ పెట్టక బాబు. సరేనండి. కాంతం ఇందాక నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడలే. వీడికి మరీ బతకం ఎక్కువ, 10 సార్లు పంపిస్తుంది. అమ్మగారండి ఈవిడ ఎవరో చెయ్యాలి అనుకోవచ్చు. రా రా, నమస్తే చెయ్యి. నమస్తే అమ్మగారండి. కూర్చోండి అమ్మగారండి. ఎమ్మెల్యే గారు పండ్లన్నీ పక్కన పెట్టుకొని వస్తే నాకు అక్కడ కూర్చోబెడతారా? నాకు మొదటి స్థానమే కావాలి. ప్రభా మీరు ఏమనుకోకపోతే 3వ స్థానానికి వస్తారా? మీరు 2వ స్థానంలో కూర్చోండి. ఎమ్మెల్యే గారు ఏమనుకోవద్దు. నాకు ఏదైనా జాబ్ చూస్తానండి. నేనే చేశానండి. నాకు ఏదైనా జాబ్ చూస్తానండి. ఈ ఇంట్లో చేయలేకపోతుంది బాబు. నేను డిగ్రీ చేశానండి. మంచి పోస్ట్ వస్తుంది. చూడండి. కాంతం ఏంటి మాట్లాడుతున్నా ఎమ్మెల్యే గారితో? మీకోసమే చెప్తున్నాను అమ్మగారండి. ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎవరండి మీరు? సింగర్. అమ్మగారండి ఎవరు? తింగరటండి. సింగర్ ఎవరే? అయ్యో తింగర్ కాదే, ఫేమస్ సింగర్ సునీత గారే. సునీత గారా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏ ఊర్లో పాడతారండి మీరు? మొత్తం అన్ని సాంగ్స్ ఆవిడవే ఫేమస్. అలాంటి అక్కర్లేని మాట్లాడి ఫీల్ అవుతారు. ఒక సాంగ్ పాడరండి. నేను పాడుతాను. సునీత గారు కూర్చోండి. వదిలిపెట్టేస్తే నాకు 3వ స్థానం ఇస్తావా? నాకు మొదటి స్థానమే కావాలి.
అయ్యో మొదటి స్థానం. ప్రభా మీరు ఏమనుకోకపోతే 4వ స్థానానికి వస్తారా? కాంతం వెళ్ళు, ఏదైనా తాగడానికి వెళ్ళి తీసుకుని ఇవ్వు. ఇస్తానండి బాబు. మర్యాదలు తగ్గితే మనకు మాట వచ్చేస్తుంది. అలాగే అండి, తీసుకుంటాం అమ్మగారండి. సింగర్ అంట, ఈవిడ పాటలు పాడడమే రాదు. ఎంత మంచి ఫ్రెండ్స్ దొరికారో. ఆవిడకన్నా నేనే బాగా పాడతాను. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం పాటలు పాడుతున్నా. ఆవిడకన్నా నేనే బాగా పాడుతుంది. నేర్చుకుంటున్నాను అమ్మగారు. అవమానిస్తే ఫీల్ అవుతారు. మా ఇంటికి వచ్చి అందుకే వంటగదిలో పాడుతున్నాను. వెళ్ళి పని చూస్తే వంటగదిలో గిన్నెలు వెళ్ళి తోము. తోముతాయండి, తోముతా. ఈవిడే పని చేయదు. కాంతం వెళ్ళి. వెళ్తానండి బాబు, తినేస్తాను అలాగనే. అమ్మగారండి, ఎవరు వచ్చారండి? డాక్టర్ గారు అంట. నమస్తే డాక్టర్ గారు. బాగున్నారా? బాగున్నాను డాక్టర్ గారు. చాలా థ్యాంక్స్ అండి, మీ బిజీ షెడ్యూల్ అంతా వదులుకొని. నువ్వు పిలిస్తే నేను రానా ఏంటి? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. రండి కూర్చోండి. షెడ్యూల్ అంతా వదులుకొని వస్తే నాకు ఈ స్థానం ఇస్తావా ఆశ? అబ్బాయి ఏమనుకోకపోతే మీరు 5వ స్థానానికి వస్తారా? ఎంత అవుతారు అడుగు. డాక్టర్ గారికి అసలు హెల్త్ మీద చాలా ఉంటుంది కదా. వెళ్తానండి. డాక్టర్ గారు ఒకటి అడగానండి మిమ్మల్ని. చెప్పమ్మా. నాకు ఇంట్లో చేసి చేసి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయండి. నాకు హాస్పిటల్ ఏమైనా చూపించండి. నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందమ్మా? ఉందండి. అయితే అది పట్టుకొని స్వామి హాస్పిటల్కి వచ్చేయండి, అక్కడ నేను ఉంటాను. అలాగే డాక్టర్ గారు. కాంతం డాక్టర్ గారికి తాగడానికి ఏమైనా ఇచ్చావా? ఇచ్చానండి అమ్మగారండి. మర్యాదలు బాగా చేస్తున్నావా? చేస్తున్నానండి. సరే సరే, ఇంకా వస్తారు చూడు. సరేనండి. తప్పించి ఇంకేడు తీరు. నమస్తే అండి కౌన్సిలర్ గారు. రండి రండి, మీకోసమే ఇందాక నుంచి చాలా ఎదురు చూస్తున్నాను. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. అదేంటి అలాగా? నాకు 6వ స్థానం ఇస్తారా మీరు? నాకు మొదటి స్థానం. కొంచెం ఏమనుకోకుండా కూర్చోండి. కూర్చోనండి. ప్రభా మీరు ఏమనుకోకపోతే 6వ స్థానానికి వస్తారా? కాంతం వెళ్ళు, కౌన్సిలర్ గారికి ఏదో ఒకటి. బాగున్నారండి? ఏ కాలం తీయడం రాలేదు. కాలాలు ఒకటి తిప్పి గేట్ చేయరు. ఆ రోడ్లు, పొలాయిలు ఏం చేశారు? ఓటేసి నిలబెట్టాను. తాగండి తాగండి. బాగాలేదా? మీకు ఇదేమో కాంతం వెళ్ళే ఇందాక నుంచి డోర్ పడుతుంది. కదలవాలా? మీరు కాదంటే నాకు చెప్తే అడుగు తీస్తే అడుగు వేయలేకపోతున్నావు లోపల నుంచి. అవునండి అమ్మగారండి. 2 రోజులు వచ్చిందండి బాబు. నగలు రాని ఈ వచ్చింది. కళ్ళు నగల మీద పడ్డా ఇంకంతే. రండి రండి, బాగున్నారా? ఎవరనుకుంటున్నావే, మన జిల్లాలోనే చాలా ధనవంతురాలు, నా బెస్ట్ ఫ్రెండ్. అవునండి. చాలా బెస్ట్ ఫ్రెండ్. రండి రండి, కూర్చోండి. నేను అక్కడ కూర్చోను. ఇన్ని నగలేసుకొని వస్తే నాకు ఆ స్థానం ఇస్తావా? నా రేంజ్ ఏంటి, నానేటి? ప్రభు మీరు ఏమనుకోనంటే 7వ స్థానానికి వస్తారా? కూర్చోండి కూర్చోండి. కాంతం వెళ్ళు. వెళ్తానండి బాబు, అన్ని రాక చెప్తారు. ఏంటి అవన్నీ బంగారమేనా? అదే నాకు నచ్చలేదు. ఫస్ట్ మీరు తాగండి, తాగేసి అప్పుడు చెప్పండి. అవన్నీ నగలేనా? ఒక చైన్ ఇస్తారు. అది తాగిపోతే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవే అదొద్దంటే తీసుకెళ్ళిపోతావు. ఒక చైన్ ఇస్తారా నాకు? ఇస్తారా? ఒకటి ఇవ్వండి. కాంతం ఎవరో కొడుతున్నారు, డోర్ కొడుతున్నారు. వెళ్ళి ఉన్నారు, వెళ్ళొచ్చు కదా. ఎంతసేపు ఆ చీపురు పట్టుకొని తుడిచిందే తుడుతున్నావు ఇందాక నుంచి. నాకే చెప్తారు. ఇదే కాంతం, ఎంతసేపు డోర్ తీయడానికి? దీనికి మామూలుగా ఉండదు. చెల్లి బాగున్నావా? ఏంటి నువ్వు కూడా ఎంత లేట్ గా వచ్చావు? చూడు, అందరు ఎమ్మెల్యే గారు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, సింగర్ గారు వచ్చారు, నువ్వు లాస్ట్ లో వస్తావా? ఇంకా పళ్ళ నుంచి తీయలేదా నువ్వు? ఇది దాన్ని బాగా వేసుకుని తిరుగుతుంది, ఇది నాకు చెప్తుంది. దొరకట్లేదు, ఇది నా బొర తినేస్తుంది ఇలాగా. ఇదన్నీ సెకండ్ హ్యాండ్ వేసుకుని తిరుగుతుంది, ఇది నాకు చెప్తుంది.
వేస్ట్ కూర్చో కూర్చోదా. కూర్చోండి అమ్మగారండి, చిన్న అమ్మగారు ఆ చెల్లికి ఏదైనా స్పెషల్ గా బాదం మిల్క్ తీసుకుందా. ఇస్తాను. మన ఇంట్లో కూర్చోడానికి నాకే కుర్చీ లేకుండా చేస్తావా? అయ్యో అలా కాదు. ఏమనుకుంటున్నావు మా చెల్లి? చూడు నాకన్నా అందంగా ఉంది. అవును నిజమేనండి. ఆ, సినిమాల్లో కూడా చాలా ఛాన్సులు వచ్చాయి మా చెల్లికి. నిజమేనండి. రవ్వ ఏమనుకోకపోతే కొంచెం ఎలా నించుంటారా? ఏడు తాగుతారు చిన్న అమ్మాయి గారు? కాంతం ఎక్కువయిందే నీకు. నీకన్నా కాదండి, నీకన్నా తక్కువే. తాగండి అమ్మగారండి, బాదం మీద తాగండి. వద్దులే, నీ చేతితో తాగే అదృష్టం నాకు వద్దులే. తాగండి. వద్దు వద్దు, నాకు పని ఉందిలే. దీనికి మామూలే లేదు రావు. లోకంలో ఉన్న ఆశలన్నిటినీ ముందు స్థానంలో పెట్టి ఏసైని చివరి స్థానంలో పెట్టిన వారి కుటుంబంలో హఠాత్తుగా ఒక కష్టం వచ్చిందని మనం చూస్తూ ఉన్నాము. అమ్మగారండి అమ్మగారండి, ఏటైందండి? ఏంటి అలా తినేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగు. ఏటైంది చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడుకుని ఉంటావా? అమ్మగారండి చెప్పండి, తెలుస్తుంది కదా ఏటైందో చెప్పండి. అది కదే, ఇప్పుడే మీ సార్ ఫోన్ చేశారు. మాకున్న వ్యాపారాలన్నీ ఆస్తిపాస్తులన్నీ పోయాయంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఇప్పుడు అర్జెంట్ గా ఒక 10 లక్షల రూపాయలు కావాలంటే ఎవరు సాయం చేస్తారంట? మరి మీ ఫ్రెండ్స్ అందరు పిలిచారు కదండి, వాళ్ళందరినీ ఒకసారి అడిగి చూడండి. నిజంగా సాయం చేస్తారా? సాయం చేస్తారండి, సాయం చేస్తారు. అయితే ముందు హీరోయిన్ గారిని అడుగుదామా? వెళ్దాం పదండి. సరే, నువ్వేమనుకోనంటే చిన్న సాయం అడుగుతాను, చేస్తావా? నాకు అర్జెంట్ గా ఒక 10 లక్షలు అవసరం ఉంది. నువ్వేమైనా సర్దగలవా? అయ్యో అవునా, ఆగు, ఒక నిమిషం ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ వస్తాను. అది కాదు, ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం. మళ్ళీ వస్తాను నేను. చూడగానే అర్థమైపోయింది నా మొహం చూడగానే. ఎమ్మెల్యే గారిని ఇస్తారు, అమ్మగారండి అడగండి ఒకసారి. ఎమ్మెల్యే గారు మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పమ్మా. నాకు అర్జెంట్ గా ఒక 10 లక్షలు కావాలండి. మళ్ళీ సర్దుబాటు కాగానే మీకు ఇస్తాను. ఏమైనా ఇవ్వగలరా? హలో అమ్మా, ఎలక్షన్ ముందు మరి ఇప్పుడు ఏం నీకు సాయం నేను చేయలేను, వస్తాను. ఓటేయడం మర్చిపోకండి అమ్మా. కాదు ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం కాదు, ఒక్కసారి ఆలోచించండి. లేదమ్మా, మరి ఉంటే మరి ఎలక్షన్ ముందలు కదా, మరి నేనేం సాయం చేయలేను. సరే మర్చిపోకండి అమ్మా. అయ్యో, ఏంటే కాంతం ఇద్దరు కూడా ఇలా అంటున్నారు. సింగర్ గారు ఉన్నారు కదండి, సింగర్ సునీతని అడగండి. సునీత, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నేను నిన్ను ఒక సాయం అడుగుతాను, చేస్తావా? చాలా డేట్స్ ఉన్నాయి. కాదు, నాకు ఒక 10 లక్షలు అవసరం ఉంది. కొంచెం ఏమైనా ఇవ్వగలవా? లేదు, నాకు చేయలేను. నాకు గోల్డ్ పాటకు 10,000 వస్తాయి కదా, సాయం చేయొచ్చు కదా. లేదు, చేయలేను. ఇంకేం చేసేది? మిగతా వాళ్ళు ఏమి ఇస్తారా? డాక్టర్ అమ్మగారు నెలకు లక్షలు వస్తాయి అడుగుతుందండి. చెప్పాలి సార్. జ్యోతి, నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వు నాకు ఒక 10 లక్షలు ఇవ్వగలవా? ఒక నిమిషం. హలో, సారీ ఆశ, నాకు ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నారు, నేను మళ్ళీ కలుస్తాను నిన్ను. అమ్మగారండి హెల్ప్ చేయండి. ఇదేంటి అమ్మగారండి వెళ్ళిపోతున్నారు? ఫోన్లేండి, ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, చూద్దాం. కౌన్సిలర్ గారు ఎంతైనా మనకి చేస్తారు. కౌన్సిలర్ కదండి, మన చేస్తారండి. కౌన్సిలర్ గారు కదా. ఆవిడ కావాలి ఒకటి తెస్తారండి. కౌన్సిలర్ మీతో కొంచెం మాట్లాడాలండి. ఒక 10 లక్షలు కావాలండి, మీరు ఏమైనా ఇవ్వగలరా? టైం ఉందండి ఇప్పుడు. కొంచెం మరి త్వరగా సర్దలేమండి, ఇచ్చేస్తానండి. అసలు సర్దలేమండి. ఇంకేం అనుకోకండి, మరి పిలిచి డబ్బు అడుగుతారండి మీరు. మా బెస్ట్ ఫ్రెండ్ అడుగుదాం, ఈ జిల్లాలోని ధనవంతురాలు కదా. అవునండి, ఒక 2 నగలు ఇచ్చినా కూడా మనకు అప్పు తీరిపోద్ది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నాకు చాలా అవసరంలో ఉన్నాను. ఏమైనా సాయం చేయగలవా? నువ్వు ఇవన్నీ బంగారం అనుకుంటాను, మా రోడ్డు బట్టి నేను అప్పుడే అనుకున్నాను, అవన్నీ చూడగానే రోడ్డు వాళ్ళే అనుకున్నాను అప్పుడే. ఇంకా ఆఖరికి ఎవరు చేయట్లేదు. అమ్మగారండి చిన్న అమ్మగారిని అడుగుదామండి. అవును, నా రక్త సంబంధం కదా, సాయం చేస్తారండి. చేస్తారండి. చెల్లి,
నాకు 10 లక్షలు అవసరం ఉంది, మీ బావగారు ఫోన్ చేశారు, నువ్వేమైనా ఇవ్వగలవా? నేనే నీ బట్టలు వేసుకొని తిరిగేదాన్నక్క, నా దగ్గర ఏముంటాయి, నేనేం ఇవ్వగలను నీకు? సరే మరి నేను వెళ్ళొస్తాను, మా ఫ్రెండ్స్ తో నాకు పార్టీ ఉంది, బాయ్. నాకు తెలిసినాడు బలగలను తీసుకురాక ఇచ్చారని కాదు. అమ్మగారేంటి అమ్మగారేంటి అందరూ వెళ్ళిపోయారు, ఇంకేం చేస్తాను చెప్పవే. అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి, అందరూ వెళ్ళిపోయారు. ఒక యేసుప్రభు మాత్రం ఉన్నారు, ఒకసారి అడుగుదామండి వెళ్ళి. అందరికి మొదటి స్థానం ఇచ్చి ఆయన చివరి స్థానం నుండి ఆఖరికి కూర్చొని స్థానం కూడా లేకుండా పంపించని ఆయన అడిగి ఆయన నిజంగా చేస్తారంటావా? చేస్తారండి, క్షమిస్తారంటావా? తప్పకుండా క్షమిస్తారు, తప్పకుండా చేస్తారండి. ఒకసారి అడిగి చూద్దామండి. అయితే చిన్న ప్రార్థన చేద్దామే, ప్రభు ఏమైనా కనికరిస్తారేమో. ప్రభువా, నన్ను క్షమించండి. మిమ్మల్ని మొదటి స్థానం నుండి చివరి స్థానానికి పంపించినా కానీ మీరు నాపై దయించుతారని, నన్ను కరుణిస్తారని మీ మీదే నమ్మకంతో వేడుకుంటున్నాను ప్రభువా. తండ్రి, నా అక్కరను తీర్చండి, నా అవసరతను తీర్చండి. ఎంతో మంది ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు వచ్చారు, కానీ ఎవరు నాకు సహాయం చేయలేకపోయారు ప్రభువా. ప్రభువా, మీరా? అవునమ్మా, నీ కన్నీటి ప్రార్థన నేను చూశాను. ఎంతో వేదనలో పడి ఉన్నాం, నీకు సహాయం జరుగుతుంది. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఉండును గాక. ఆమేన్.